my dear students, very good evening to all. Welcome back to my channel. Today I am going to discuss about the 21 days challenge or 21 days preparatory block for the BSc Nursing first year first sem students who are going to write the BSc Nursing first year first sem examinations or who are going to prepare for these examinations. For those people, I have prepared this 21 days challenge. Challenge is nothing but in these days whatever I have given timetable, if you follow in within 21 days, you will get the miracles in your స్టడీ కెరియర్. ఓకే, సో మరొకసారి హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో మనం ఎవరైతే మన ఛానల్లో వొకేషనల్ కోర్సెస్ చదివి బిఎస్ నర్సింగ్ చేయాలనుకున్న ప్రతి ఒక్క విద్యార్థికి యూస్ఫుల్ అయ్యే వీడియో ఈరోజు చేయబోతున్నాను. ముఖ్యంగా ఇది ఏంటంటే 21 డేస్. నేను ఎందుకు 21 డేస్ ఛాలెంజ్ ఇచ్చాను, సో 10th వరకు అయిపోయింది. సో 11th నుంచి 31st వరకు కూడా సో కౌంట్ చేస్తే ఓవరాల్గా సో ఐ గాట్ ది 21 డేస్. ఫర్ దట్ ఐ ప్రిపేర్ ఫర్ ది 21 డేస్ ఛాలెంజ్. యూ హ్యావ్ టేక్ ఏ ఛాలెంజ్. ఓకే, యూ హ్యావ్ టేక్ ఏ ఛాలెంజ్ టు కంప్లీట్ ద సిలబస్ విత్ ఇన్ ద టైం పీరియడ్. ఓకేనా, కాబట్టి ఇచ్చిన టైంలో నా సిలబస్ని మీరు కంప్లీట్ చేయాలి. సో జస్ట్ లైక్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ వన్ థింగ్. సో ఈ పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ది టెక్స్ట్ బుక్. Okay, instead of focusing on the textbook, if you follow the syllabus, you will get the good result in your examinations. Okay, మరొకసారి ఏంటంటే సో చాలామంది స్టూడెంట్స్కి తెలియదు, యూ డోంట్ హ్యావ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది మెడికల్ ఫీల్డ్, యూ హ్యావ్ ద నాలెడ్జ్, ప్రీవియస్ నాలెడ్జ్, యూ మే హ్యావ్ ది లైక్ ఏ సైన్స్ ఆర్ పారామెడికల్ కోర్సెస్, బట్ యూ డజంట్ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ది మెడికల్ ఫీల్డ్. మెడికల్ ఫీల్డ్లో మీకు అంతగా నాలెడ్జ్ ఉండదు, ఎందుకంటే టెర్మినాలజీ ఇస్ టఫెస్ట్ ఓకే ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ బిఎస్ నర్సింగ్ ప్రోగ్రాంలో చాలా కష్టంగా ఉంటుంది టెర్మినాలజీ. కాబట్టి అవన్నీ చదివి మనం బయటికి రావాలంటే కొంచెం కష్టపడాలి. సో చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్కి చాలా భయం అనేది ఉంటుంది. అమ్మా మేడం, నేను చదవలేకపోతున్నాను, నాకు చాలా కష్టంగా ఉంది. సో డోంట్ థింక్ లైక్ దట్. ఐ ఆమ్ ఆల్సో తెలుగు మీడియం స్టూడెంట్స్ అప్ టు ఇంటర్మీడియట్, బట్ ఈవెన్ ఐ హ్యావ్ డన్ ది హార్డ్ వర్క్ టు గెట్ దిస్ రిజల్ట్. ఓకేనా, కాబట్టి కష్టపడి చదవండి. యూ హ్యావ్ టు గో త్రూ ద లైక్ చాటింగ్. If you want to talk to your student classmates or friends, you have to start, instead of talking or chatting with Telugu, you can go for the ఇంగ్లీష్లో చాట్ చేయడం ద్వారా, ఇంగ్లీష్లో మాట్లాడడం ద్వారా, ఇంగ్లీష్ పేపర్ చదవడం ద్వారా, సో ఇలాంటివన్నీ చేయడం ద్వారా డెఫినెట్లీ యూ విల్ గెట్ ద నాలెడ్జ్, యూ విల్ గెట్ ద అండ్ కమాండింగ్ ఓవర్ ద లాంగ్వేజ్. ఓకేనా, కాబట్టి ఇట్స్ ఓకే. అవర్ టాపిక్ ఈజ్ ది 21 days ఛాలెంజ్. ఓకే, యూ కెన్ కంప్లీట్ ద సిలబస్. కాబట్టి ఇక్కడ చూసానమ్మా. కాబట్టి సో యూ పీపుల్ మే హ్యావ్ ది 2 ఎగ్జామ్, బట్ 4 సబ్జెక్ట్స్ విల్ బీ దేర్. మీకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, అంటే 2 ఎగ్జామ్స్, అంటే ఒక పేపర్లో 2 సబ్జెక్ట్ అనాటమీ ఫిజియాలజీ. కాబట్టి సో సపరేట్లీ I have given timetable for the 4 subjects. So how many days you will take the syllabus to complete 1 unit. Okay, 1 unit complete చేయాలంటే ఎన్ని డేస్ టైం తీసుకోవాలి, ఎలా చదవాలి, ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్ ఇన్ దిస్ వీడియో. బట్ దిస్ వీడియోస్ మే బీ లెంతీ, బట్ దిస్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ పీపుల్. సో డెఫినెట్గా మీరు చదవండి. సో వాట్ ఎవర్ ఐఎమ్ ప్రిపేరింగ్ ది వీడియోస్, వాట్ ఎవర్ ఐ గివింగ్ ది ప్లానింగ్, సో డెఫినెట్లీ యూ గో త్రూ దట్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ద good result in your examinations. Okay, believe me, but not only believe me, so instead of believing, if you will do the hard work, definitely you will get the good result. Okay, just we will see one by one. So here I told no. Okay, just I have given this planning for the my students in my college, so it may be useful for you people. That is the reason I have make a video. ఓకే, కాబట్టి నేను నా స్టూడెంట్స్ నేను ఇది ఇచ్చాను. సో ఇది కూడా మీరు ఫాలో అవుతే. చాలామంది కామెంట్స్ అయితే పెట్టారు, పర్సనల్గా ఫోన్స్ కూడా చేశారు, మేడం ఎలా కంప్లీట్ చేయాలని. ఓకేనా, సో అప్ టు 10th వరకు సో వీ హ్యావ్ ది ప్రిపరేటరీ, వీ హ్యావ్ ది ఫ్రీ ఫైనల్ ఎగ్జామినేషన్ ఫర్ మై స్టూడెంట్స్. బట్ 11th నుంచి ఫ్రీగా ఉన్నారు. సో 31st వరకు ప్లాన్ చేశారు, ఎందుకంటే సో 4 డేస్లో కూడా మనము కొంచెం ఫ్రీ టైం ఇస్తే దే కెన్ రివైజ్ ఆల్ ద పేపర్స్ అని. కాబట్టి అందుకనే అప్ టు 31st వరకు నేను ప్లాన్ చేశాను. ఓకే, విత్ ఇన్ 21 days ఐ ప్లాన్ ఫర్ దిస్ సిలబస్. యూ హ్యావ్ టేక్ ఏ ఛాలెంజ్. ఓకే, ఛాలెంజ్గా మనం చెప్పుకోవచ్చు. ఎలా కంప్లీట్ చేయాలని చెప్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ డేస్ అంటే ఫస్ట్ అంటే నెంబర్ ఆఫ్ డేస్ అంటే 1 2 3 4 లైక్ దట్. డేట్ అంటే ఈరోజు 11th. ఆల్రెడీగా నేను కొంచెం బిజీ ఉండడం వల్ల ఐ కుడ్ నాట్ డూ ద వీడియో. సో సారీ ఫర్ దట్. ఎనీ హౌ యూ కెన్ డూ ద ఓకే ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఆల్రెడీ యూ హ్యావ్ వేస్టెడ్ 1 day. సో అంటే ఎవరైతే చూస్తున్నారో ఆల్రెడీ మా స్టూడెంట్స్కి ఇచ్చాను కాబట్టి దే మే స్టడీ, దే మే గో త్రూ దట్. బట్ మీరు రేపు ఇంకొంచెం ఎర్లీగా లేసి ఈరోజు సిలబస్ రేపు కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకేనా, కాబట్టి సో యాజ్ పర్ ది యూనిట్స్, యాజ్ పర్ ది టఫెస్ట్ యూనిట్స్, యాజ్ పర్ ది అవర్స్ ఐ హ్యావ్ డన్ దిస్ ప్లానింగ్.
ఓకే. అండ్ ఒక్కొక్క యూనిట్‌కి కొన్ని డేస్ ఎక్కువ పడుతుంది. సో, వన్ అంటే డిఫరెంట్ ద అవర్స్, ద డేస్ మే బీ డిఫర్ ఫ్రమ్ వన్ యూనిట్ టు అనదర్ యూనిట్. ఓకే. సో, ట్రై టు ఫోకసింగ్ ఆన్ ది ఓకే అనాటమీ. సో, హియర్ వన్స్ అగైన్ ఐయామ్ టెల్లింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ది టెక్స్ట్ బుక్ యూ హావ్ టు ఫోకసింగ్ ఆన్ ది సిలబస్. మీరు సిలబస్ తరోగా ఉంటే సిలబస్ నుంచి క్వెషన్ పేపర్స్ వస్తాయి కాబట్టి క్వెషన్స్ అనేవి. సో, యూ హావ్ టు తరో విత్ ది సిలబస్ నాట్ ఫర్ ద టెక్స్ట్ బుక్. ఓకేనా. చాలామంది తెలియదు. ఎందుకంటే చాలామంది టెక్స్ట్ బుక్స్ చదువుతూ ఉండొచ్చు. టెక్స్ట్ బుక్‌లో చాలా కంటెంట్ యూ మే హావ్ ద సో మచ్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద so much of like content in your textbook, but if you thorough with the syllabus you will get the idea, so which questions are important, in what way you can go for అంటే you will get the idea. ఓకేనా. టెక్స్ట్ బుక్ మొత్తం చదవాలంటే చాలా హెడ్డింగ్స్ ఉంటాయి, చాలా టాపిక్స్ ఉంటాయి, అని చదవలేరు, మీరు బోర్గా ఫీల్ అవుతారు, భయంగా ఉంటుంది. కాబట్టి సో సిలబస్లో ఇస్తారు, ప్రతి సిలబస్లో ఏమేమి యూనిట్స్ ఉంటాయో ఆ యూనిట్స్ వైజ్గా మీరు చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఐడియా ఉంటుంది, ఒక అవగాహన వస్తుంది. డెఫినెట్లీ యూ మే అవాయిడ్ ద ఫియర్ ఆల్సో. ఓకేనా. కాబట్టి ఐ హ్యావ్ గివెన్ ది ఐ కేమ్ ఫ్రమ్ ది లాస్ట్ యూనిట్ అండ్ లాస్ట్ యూనిట్స్ ఇచ్చేసాను. ఫస్ట్ యూనిట్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ యూ ఆర్ నియర్ టు ఎగ్జామ్ కాబట్టి ఈజీగా మీరు భయం అనేది పోతుంది, ఈజీగా ప్రిపేర్ అవుతారు. యూ విల్ గెట్ ద కాన్ఫిడెంట్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ది 31st 21 డేస్ వరకు మీకు కాన్ఫిడెంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో అన్నట్టు ఇక్కడ నేను రఫ్గా ప్లాన్ చేశాను. చూడండి అమ్మ, ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ అంటే 1 2 3 రేపటి నుంచి. సో ఈ రోజు నుంచి 1 డే అయిపోయింది కాబట్టి కొంచెం మీరు రేపు ఎర్లీగా లేసి కొంచెం చదవండి కష్టపడి. సో డేట్ ఈ రోజు నుంచి అని. ఓకేనా. అనాటమీ నా నర్వస్ సిస్టమ్ కొంచెం టఫ్గా ఉంటుంది కాబట్టి ఓన్లీ యూ హ్యావ్ టు ఫోకసింగ్ ఆన్ ది సిలబస్. బట్ టెక్స్ట్ బుక్ ఈస్ ఓన్లీ అనాటమీ అండ్ ఫిజిక్స్ కంబైన్డ్ విల్ బీ దేర్, బట్ సిలబస్ ఇస్ డిఫరెంట్. కాబట్టి సిలబస్ సపరేట్గా ఇచ్చారు. అనాటమీ సిలబస్ సపరేట్గా ఉంది, ఫిజికల్ సిలబస్ సపరేట్గా ఉంది కాబట్టి సో యాజ్ పర్ ది సిలబస్ యూ హ్యావ్ టు గో త్రూ. ఓకేనా. టెక్స్ట్ బుక్ యూ మే హ్యావ్ వన్ బట్ సిలబస్ ఇస్ డిఫరెంట్. ఓకేనా. సో దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ది ఇన్ 2 ways. ఓకే. అనాటమీ ఇక్కడ చూసారు కదమ్మా, అనాటమీ అనేది ఇక్కడ యూనిట్ కూడా ఇచ్చాను నేను 6 మార్క్స్ పెట్టింది కదా. నర్వస్ సిస్టమ్. సో ఐ హ్యావ్ గివెన్ నర్వస్ సిస్టమ్ ఫర్ 4 days 11 12 13 14 4 days వరకు అయితే ఇచ్చాను. ఒక 10th యూనిట్ అని. కాబట్టి 4 daysలో మీరు మంచిగా చదవండి. అంటే ఆ 11 daysలో 4 daysలో ఒకటే సబ్జెక్ట్ అని కాదు, 4 subjects ఉంటాయి కాబట్టి ఈవెన్ దో యూ హ్యావ్ టు. సో ఐ హ్యావ్ గివెన్ డేస్, అగైన్ యూ హ్యావ్ డివైడ్ ద టైం. కాబట్టి నేను డేస్ ఇచ్చాను, ఆ డేస్లో మీరు టైంని డివైడ్ చేసుకోవాలి. మార్నింగ్ టైం ఏం చదవాలి, ఆఫ్టర్నూన్ ఏది చదవాలి, నైట్ ఏం చదవాలి, బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఏది చదవాలి, ఎర్లీ మార్నింగ్ ఏది చదవాలి. సో దట్ ఐ విల్ గివ్ ఓకే బ్రీఫ్ డిస్క్రిప్షన్. కాబట్టి ఈ విధంగా 4 days టైం అయితే ఇచ్చాను. ఓకేనా. కాబట్టి ఆ 4 daysలో మీరు కంపల్సరీ నర్వస్ సిస్టమ్ అనాటమీ చదవాలి. తర్వాత నెక్స్ట్ 9th యూనిట్ రిప్రొడక్టివ్ సిస్టమ్, దానికి 2 days ఇచ్చాను, 15th 16th. ఓకేనా. తర్వాత రీజనల్ సిస్టమ్కి 8th యూనిట్, దానికి 2 days ఇచ్చాను. 19 20 21 3 days మస్కులర్ సిస్టమ్ కొంచెం టఫ్గా ఉంటుంది, బోన్స్ జాయింట్స్ ఇవన్నీ చదవాలి కాబట్టి అందుకని ఐ హ్యావ్ గివెన్ 3 days టైం. 22 అంటే సెన్సరీ, ఆల్రెడీగా యూ మే హ్యావ్ ద ప్రీవియస్ నాలెడ్జ్. ఇయరు, నోసు, థ్రోటు, స్కిన్, సారీ ఈ సెన్సరీ ఆర్గన్స్ అంటే టంగ్, నోసు, ఐ, ఇయర్, స్కిన్. కాబట్టి ఆల్రెడీగా యూ మే హ్యావ్ ద అనాటమీ కాబట్టి స్ట్రక్చర్ గురించి, పార్ట్స్ గురించి కాబట్టి ఐ హ్యావ్ గివెన్ 1 day. 23 24 25 ఎండోక్రైన్ సిస్టమ్ 5th యూనిట్ అది. ఎండోక్రైన్ సిస్టమ్ అంటే అన్ని గ్లాండ్స్ గురించి చదవాలి. ఓకేనా. సో పిట్యూటరీ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ఓకే లివర్, ఇవన్నీ కూడా మీరు చదవాలి కాబట్టి థైమస్, ప్యాంక్రియాసి. కాబట్టి సో 23 days అయితే ఇచ్చాను. నెక్స్ట్ సర్క్యులేటరీ అండ్ లింఫాటిక్ సిస్టమ్, దీనికి 2 days ఇచ్చాను, 26 27. తర్వాత 28 డైజెస్టివ్ సిస్టమ్, ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. ఓకేనా. ఎందుకంటే జిఐ సిస్టమ్ అంటే మన స్టమక్, ఓకేనా, గాల్ బ్లాడర్, ఈ స్టమక్ నియర్ బై ఆర్గన్స్ అన్నీ కూడా చదివితే మీకు ఆటోమేటిక్గా ఆల్రెడీగా చదివే ఉంటుంది కాబట్టి ఇంకా కొంచెం. 29th రెస్పిరేటరీ సిస్టమ్ లెక్క లంగ్స్లో మనం ఓకే లంగ్స్, బ్రాంక్యూల్స్, ఆల్వియోలై ఇవన్నీ కూడా చదవండి కొంచెం, ప్లూరా కవరింగ్ లేయర్. ఓకే. సో 31st 31st ఈ రెండు కూడా సెల్ ఫస్ట్ దాంట్లో కొంచెం టర్మినల్ డిఫరెంట్గా ఉంటుంది, 2 marks క్వశ్చన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఇచ్చాను. క్లియర్ కదమ్మా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిజియాలజీ మనం చూసినట్టయితే అమ్మా, ఇఫ్ విల్ సీ ద ఫిజియాలజీ ఓకే నర్వస్ సిస్టమ్ ఇన్ 4 days ఐ హ్యావ్ గివెన్ ఫర్ ది అనాటమీ. ఓకే. బట్ ఈవెన్ దో విత్ ఇన్ 4 days వీ హ్యావ్ టు కంప్లీట్ ద నర్వస్ సిస్టమ్. ఓకే. కంప్లీట్ నర్వస్ సిస్టమే చదవాలి ఆ 4 daysలో. కాబట్టి యూ కెన్ ప్లాన్ 2 days అనాటమీ, 2 days ఫిజియాలజీ, ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా. 21 days అనుకున్నాం కదా, ఈ 4 days ఇచ్చాను నర్వస్ సిస్టమ్కి. కాబట్టి ఈ 2 days 11th 12th మీరు అనాటమీ 13 14 ఫిజియాలజీ చదవండి. యూ హ్యావ్ టు ఫోకసింగ్ ఆన్ ది సిలబస్ నాట్ ఫర్ ది టెక్స్ట్ బుక్. ఓకేనా. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా సేమ్ 2 days. కాబట్టి 1 day రీప్రొడక్టివ్ అనాటమీ చదవండి, 1 day రీప్రొడక్టివ్ ఓకే ఫిజియాలజీ చదవండి. నెక్స్ట్ రీనల్ సిస్టమ్. ఓకేనా. 1 day అనాటమీ, 1 day ఫిజియాలజీ. ఓకే. 19 20 దీని కూడా సేమ్. ఓకే. 1 day అనాటమీ, 1 day ఫిజియాలజీ. ఓకేనా. అదేవిధంగా సెన్సరీ ఆర్గాన్స్కి ఫిజియాలజీ కొంచెం టఫ్గా ఉందని చెప్పారు పిల్లలు.
ఓకేనా. మనం ఇఫ్ విల్ సీ ద మస్కులర్ సిస్టమ్ ఐ హ్యావ్ గివెన్ ఫర్ 3 days for anatomy, but physiology I have given only 1 day. But here sensory organs, our students they may feel little bit like a tough. So that is the reason I have given for the 2 days. ఓకేనా. అనాటమీ 1 day ఇచ్చాను, కానీ ఇక్కడ ఫిజియాలజీ 2 days ఇచ్చాను. కాబట్టి చూడండి 21st 22ndకి. తర్వాత ఎండోక్రైన్ సిస్టము ఫిజియాలజీ కొంచెం ఈజీగానే ఉందన్నారు, అందుకని ఐ హ్యావ్ గివెన్ ది ఓన్లీ 2 days. కానీ అనాటమీకి 3 days ఇచ్చాను. ఓకేనా. సో నెక్స్ట్ కమింగ్ టు ది 5th యూనిట్లో మనం ఓన్లీ 2 days ఇచ్చాను ఫిజియాలజీకి. ఓకేనా. నెక్స్ట్ సర్క్యులర్ సిస్టమ్కి 4 days సపరేట్గా, బ్లడ్కి 2 days, సర్క్యులర్ సిస్టమ్ కూడా 2 days ఇచ్చాను. నెక్స్ట్ డైజెస్ట్ సిస్టమ్కి 1 day, రెస్పిరేటరీ సిస్టమ్కి 1 day, నాకు జనరల్ ఫిజియాలజీ ఇచ్చాను, దానికి 1 day ఇచ్చాను. ఓకేనమ్మా. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది సోషియాలజీకి మనము ఓన్లీ ఎన్ని డేస్ ఇచ్చాను సోషియాలజీకి చూడండి. ఇక్కడ సోషియాలజీకి ఓవరాల్గా 7 units ఉన్నది. సో 21 కాబట్టి ప్రతిదానికి 3 days ఇచ్చాను. కాబట్టి మీరు ఆల్రెడీ చదివి ఉంటారు కాబట్టి ఏది టఫ్గా ఉంటుందో అది ఫస్ట్ చదవండి, లేదా అంటే తొందరగా ఫినిష్ చేసుకోవచ్చు. చదవండి లైక్ అకార్డింగ్ టు ఆర్డర్ వైజ్ యూ హ్యావ్ టు స్టడీ, అగైన్ యూ విల్ గెట్ ద కన్ఫ్యూజన్. కాబట్టి అలా ఈజీ అని కాదు. ఓకే. ఎనీ హౌ యూ హ్యావ్ స్టార్ట్ ఫ్రమ్ ది లాస్ట్ యూనిట్స్, యూ విల్ ఫినిష్ ఎర్లీ, దెన్ యూ విల్ గెట్ ది ఈక్వల్ ప్రిఫరెన్స్ టు ఆల్ ద యూనిట్స్ విత్ ఇన్ ద టైం పీరియడ్ యూ కెన్ కంప్లీట్ ద సిలబస్. ఓకేనా. క్లినికల్ సోషియాలజీకి 3 days ఇచ్చాను. తర్వాత సోషల్ ఆర్గనైజేషన్ డిసార్గనైజేషన్ 3 days, సోషల్ సాటిస్ఫాక్షన్కి 3 days, తర్వాత ఫ్యామిలీ మ్యారేజ్ 3 days, కల్చర్కి 3 days, సోషల్ దానికి కూడా 3 days, లాస్ట్ ఇంట్రడక్షన్ టు సోషల్ దీనికి కూడా 3 days ఇచ్చాను. ఓకేనా. ఎందుకంటే 21 days అనుకున్నాం, 7 units ఉన్నాయి, 3 days అయితే ఇచ్చాను. కాబట్టి దట్ ఈస్ అప్ టు యూ, నాట్ అప్ టు యూ, యూ హ్యావ్ డూ ద హార్డ్ వర్క్. నెక్స్ట్ సైకాలజీ 10 units ఇచ్చారు, కాబట్టి ఐ హ్యావ్ గివెన్ ఫర్ ది ఓన్లీ 2 days. సెల్ఫ్ ఎంపవర్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎంపవర్మెంట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రెంథనింగ్ ద కెపాసిటీ ఆఫ్ ది ఉమెన్. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చదవండి చాలా. తర్వాత ఐ విల్ గో ఫర్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తర్వాత డిస్కస్ చేస్తాను. జస్ట్ ఐ వుడ్ లైక్ టు గివ్ ద 21 days ఛాలెంజ్ ఫర్ ది హు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్ BSc నర్సింగ్ ఫస్ట్ టైం ఇన్ తెలంగాణ స్టేట్. ఓకేనా. ఇన్ ద మంత్ ఆఫ్ June 5th and 7th. ఓకేనా. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇఫ్ విల్ హ్యావ్ ద ప్లానింగ్, definitely we will do the hard work. With the planning, yeah, we will read అకార్డింగ్ టు అవర్ విష్. మనకి ఎక్కడ నచ్చితే అక్కడ చదువుతూ ఉంటాం కాబట్టి మళ్ళీ మనం మిస్ అయిపోతాం, అందుకని. ఓకే. నెక్స్ట్ అగైన్ 2 days. ఓకే. అప్లికేషన్ ఆఫ్ సాఫ్ట్ స్కిల్స్ 2 days ఇచ్చాను. తర్వాత ఫిజియాలజీ సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్ 1 day, మోటివేషన్ ఎమోషన్ 2 days, కాగ్నిటివ్ ప్రాసెస్. ఓకేనా. చూడండి కాగ్నిటివ్ ప్రాసెస్కి 3 days ఇచ్చాను. తర్వాత పర్సనాలిటీ 2 days, డెవలప్మెంటల్ సైకాలజీ 3 days ఇచ్చాను. తర్వాత మెంటల్ హెల్త్ అండ్ మెంటల్ హైజీన్, ఇది చాలా ఈజీగానే ఉంటుంది. ఓకే. ఐ హ్యావ్ గివెన్ 2 days. తర్వాత నెక్స్ట్ బయలాజికల్ బేస్ ఆఫ్ ది బిహేవియర్స్ అనేది దానికి 1 day ఇచ్చాను. తర్వాత ఇంట్రడక్షన్ టు సైకాలజీ దానికి కూడా 1 day ఇచ్చాను. ఓకేనా. సో దీస్ ఆర్ ది 21 days ఛాలెంజ్ ఫర్ ది హు ఆర్ గోయింగ్ టు రైట్ ది ఎగ్జామినేషన్స్, హు ఆర్ గోయింగ్ టు రైట్ ది BSc నర్సింగ్ ఫస్ట్ టైం ఎగ్జామినేషన్స్ ఇన్ ద మంత్ ఆఫ్ June 5th and 7th. ఓకే. కాబట్టి నేను ఇచ్చిన టైం టేబుల్లో మీరు తరువుగా హార్ట్ఫుల్గా కష్టపడి చదవండి, డెఫినెట్గా మీరు పాస్ అవుతారు. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ రిజల్ట్స్. అమ్మో తెలుగు మీడియం ఏమైనా భయపడకండి. ఇఫ్ విల్ డూ ద హార్డ్ వర్క్ డెఫినెట్లీ. సో యూ కెన్ యూజ్ ద స్లేట్ విత్ పెన్సిల్, పలక తీసుకొని పలక మీద ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు చదవడం కంటే ఇఫ్ విల్ డూ ద ప్రాక్టీస్, మీరు రాయడం ద్వారా మీరు ఈజీగా గుర్తుండిపోతుంది బ్రెయిన్లో. ఓకేనా. అనాటమీ డయాగ్రామ్స్ వేయండి, ఈజీగా మీరు పాస్ అయిపోతారు. సో దీస్ ఆర్ 21 days ఛాలెంజ్. ఓకే. I have prepared for my students, even though so you are also indirectly my students. That is the reason I have done this video. Okay. So definitely I will guide you, I will support you. Okay. So thank you all for watching my channel. All the best. Don't worry. Okay. Your exams are very nearer. Okay. Don't waste your time. Okay. Thank you. Bye. See you next video. All the best for your examinations.